నమస్తే, నా పేరు హేమ. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. ముందుగా ఛానల్లో చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఈ రోజు అయితే మన స్టూడియోలో గెస్ట్ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగిన ఇష్యూ చిలుకూరులో అర్చకుల పైన అలా జరగటం ఎలా అనిపించింది? చాలా బాధాకరమైన విషయము. అలాంటి అర్చకులకే అంటే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో దుండగులు ఉన్నారు అని అంటే సామాన్య ప్రజానికం పరిస్థితి ఏమిటి అనేది చాలా భయంగొల్పేదిగా ఉంది అసలు. అంటే రేపొద్దున ఎవరింటికి వెళ్తారో, ఇంకా ఏమని ఇలా సృష్టిస్తూ ఉంటారో, వాళ్ళ మాటలు వింటూ ఉంటే కనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా మాట్లాడడము. పైగా చాలా శోచనీయమైన విషయం ఏంటి అని అంటే ఇక్ష్వాకు వంశీకులుగా చెప్పుకుంటూ రామరాజ్యం అనే పేరుతో తిరగడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాం. చాలా ఆందోళనగా అనిపించింది. అంటే చాలామంది యూట్యూబ్లో మనం వింటుంటే ఇది సనాతన ధర్మానికి అవమానం జరిగింది, సనాతన ధర్మం నమ్మే వాళ్ళని ఇట్లా చేశారు అని. చేసింది కూడా హిందువులే కదా. మీరు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారా, హిందువులకి సపోర్ట్ చేస్తున్నారా, లేదా వేరే వాళ్ళకి వ్యతిరేకమా? అంటే దేని గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్యాయం జరిగింది అని? ఇప్పుడు సనాతన ధర్మం మీద ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే సనాతన ధర్మాన్ని ఏదైనా పాడు చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా ఏమనుకుంటాం మనం, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇలా నిందలు వేస్తూ ఉండడం కానివ్వండి, లేకపోతే ఇది అసలు అంటే మీరు విగ్రహారాధన చేస్తారనో, లేకపోతే మీరు ఇలా పాలు శివుడి మీద పోసి వేస్ట్ చేస్తారని చెప్పడం అనేది కామన్. అది అయితే ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడానికి పొరిగొల్పడము అనేది ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే హిందువులే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకే పడదు అనేది క్రియేట్ చేయాలి అని అనుకోవడము అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరో చేశారు అంటారు, ఎవరో కంపల్సరీగా ఎవరో మొత్తానికి ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం అనేది చాలా ముందుకు వెళ్తోంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మా కాలేజ్ డేస్ అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా ఒక అవేర్నెస్ వచ్చింది. నేను హిందువుని అని ధైర్యంగా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. దాన్ని ఎలా అయినా సరే స్టాప్ చేయాలి, దాన్ని ఎదగకుండా చేయాలి, మనుషుల మనసుల్లో భయాందోళనలు పురిగొల్పాలి అని అనుకొని ఎవరో ప్రీ ప్లాన్డ్గానే చేశారు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. దీని వెనకాల పెద్ద హస్తం ఉండవచ్చు అనేది నా డౌట్ అనమాట. అంటే మీకు ఎందుకు అలా అనుకుంటున్నారు, ఇంకొకళ్ళు చేశారు అని అనేది? ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే ఒక మతం వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటున్నారా? లేకపోతే ఉండొచ్చు, దేర్ ఈస్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఉండకూడదని ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఏ రకంగా చెప్తారు మీరు? అక్కడ ప్రూఫ్ ఏం లేదు, ప్రూఫ్ లేదు, అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక మతం, ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించే వాళ్ళు కానివ్వండి, దాన్ని నమ్మిన వాళ్ళు కానివ్వండి, ఎవరూ కూడా పౌరోహిత్యం చేసే వాళ్ళని, ఇలా ప్రధాన అర్చకులని అసలు తెల్లారు లేస్తే ఆయన గుడి దగ్గరే ఉంటారు. పోనీ ఆయన ఏమైనా ఆశిస్తారా, ఏమైనా జీతం తీసుకుంటున్నారా అంటే ఏమీ లేదు, అది సేవ మాత్రమే. అవునా కాదా? అసలు చిలుకూరు గుడికి వెళ్ళి ఆయనను చూడడము అని అంటేనే భగవంతుడు ఎంతో, భగవంతుడి సేవకుడు కూడా అంతే హిందూ ధర్మంలో. అర్థమైందా? కాబట్టి అలాంటి ఆయనని భయాందోళనలు గురిపెలికే విధంగా, అలాగే ఆయనను అవమానించడం, నీచంగా మాట్లాడడము చేశారు అంటే ఖచ్చితంగా హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు. అసలు హిందూ ధర్మం అనేది ఏంటి అని తెలుసుంటే కనుక ఒక మనిషిని గట్టిగా మాట్లాడకూడదు, బాధ పెట్టకూడదు, మనసుని బాధ పెట్టకూడదు. అంటే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసే తత్వం హిందూ ధర్మం పాటించే వాళ్ళకి, సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే హిందువులు మాత్రమే గొప్ప మతం, మిగిలిన మతాలన్నీ కూడా తక్కువ అని? గొప్ప మతం అని నేను చెప్పను. హిందూ మతం జీవన విధానం నిరభ్యంతరంగా. అర్థమైందా? మంచిని ఎవరైనా తీసుకోవచ్చు, మంచిది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు వేరే మతాలకు ఏమైనా వెళ్ళారనుకోండి, మీరు ఇలానే ఉండు, నువ్వు ఇలానే చెయ్యి, నువ్వు ఇలానే పాటించాలి, ప్రసాదాలు తినకూడదు, అవునా కాదా? అలాంటివి ఏం లేవు. యూ కెన్ ఫాలో, ఎనీవన్ కెన్ ఫాలో ఇట్ ఈజీగా.
అర్థమైందా? సనాతన ధర్మం అనేది ఏంటి అంటే ఒక జీవన విధానం, అది మతం కిందకి ఎప్పుడు కూడా చూడబడలేదు. కాబట్టి ఇందులో ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు నిజంగానే హిందువులైనా కూడా అయ్యో మన ధర్మం వాళ్ళు కదా అని మనం వాళ్ళని వెనకేసుకురాము. అర్థమైందా? తప్పు చేసినప్పుడు అది హైందవులైనా సరే తప్పుని తప్పుగానే చూస్తాము. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు ఇక్ష్వాకు వంశీకులైనా ఇక్ష్వాకు వంశీకులుగా అంటే ఇక్ష్వాకు వంశీకులము మేము మళ్ళీ అందులో మేము పక్కన యాడ్ కూడా చేస్తున్నారు ఇంకా. ఓకే, అలా ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి, ఒక అర్చకుడిని ఇట్లా అందులో ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడిని అక్కడ ఉంది అని కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంటే. నేను స్టార్టింగ్ చిన్నప్పుడు నేను కాలేజ్ డేస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నాకు. అప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒకసారి చూసొద్దాము అని చెప్పి తీసుకొని వెళ్ళారు మా అమ్మగారు. 6 7 ఉన్నాం అంతే. అప్పుడు ఏముందండి గుడికి ఆదాయం ఏమీ లేదు అసలు గుడికి, తెలుసా? ఆయన చాలా ప్రేమగా కూర్చోపెట్టి అందరికీ భోజనం అంటే భోజనంలాగా పెట్టారు, ప్రసాదం కట్పొంగల్ చేశారు, నాకు ఇంకా గుర్తు. పెట్టారన్నమాట. వద్దండి అని అంటే అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చారు, ఆకలేస్తుంది తినండి అని చెప్పి ఎంతో ప్రేమగా పెట్టారు. అప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు లోపల గుడి దగ్గరికి వెళ్తే ఇట్లా చిన్న గోపురం లాగా ఉండి ఒక మామూలు ఫ్లోరింగ్ కంటే కూడా ఒక ఎత్తులాగా కట్టి ఉంటుంది అనమాట. దాని మీద పూల టైల్స్ ఉంటాయి. అవి చూపించేది భానుమతి గారు, యాక్ట్రెస్ భానుమతి గారు ఉన్నారు కదా పెద్ద ఆవిడ ఒకప్పుడు వచ్చారట గుడికి. వచ్చి ఇట్లా అవునా అని చెప్పి ఆవిడ అంతా ఈ టైల్స్ అవన్నీ భానుమతి గారే వేయించారమ్మా అని చెప్పి ఆవిడ ఏదో చాలా పెద్ద పని అనుకున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోగానే ఆ పని అయింది, ఆవిడ ప్రేమగా వచ్చి ఇక్కడ టైల్స్ వేయించారని కూడా చెప్పారనమాట. కాబట్టి అట్లా నిస్వార్థ సేవ చేస్తున్న వాళ్ళని ఇంత నీచంగా ఆయనను అఘోరపరచడం, ఆయనను వాళ్ళ పిల్లాడిని కొట్టడం, వాళ్ళ అబ్బాయిని కొట్టడం అనేది చాలా శోచనీయం. అది ఏ ధర్మం చేసినా ఎవరు చేసినా కూడా యాక్సెప్టబుల్ కాదు. అది అయితే కరెక్టే. ఎందుకంటే అది ఎవరికి జరిగినా కూడా నాట్ ఓన్లీ ఆ హిందువా ముస్లిమా క్రిస్టియనా అని కాదు, ఎవరికి జరిగినా కూడా తప్పే. అది ఎవరు చేసినా కూడా తప్పే. అయితే ఇప్పుడు చాలా మంది అంటే హిందూ ధర్మం ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి ఫాలో అవుతాము, చెడుని యాక్సెప్ట్ చేయము అని. ఇప్పుడు భానుమతి గారు ఏదో కోరుకుంటే జరిగింది, అక్కడ ముగ్గులు వేశారు, అదంతా చాలామంది హిందువుల నుంచి క్రైస్తవులుగా మారుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్గా మారేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఎక్కువగా క్రైస్తవులు క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు అక్కడ జరుగుతుంది, యేసు ప్రభువుని నమ్మితే జరుగుతుంది అంటున్నారు. దైవాన్ని ఎక్కడ నమ్మినా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే బాగా ఇంజెక్ట్ చేసేస్తారు, నువ్వు పాపివి అని చెప్పి. అర్థమైందా? ఆ ఇంజెక్ట్ చేసే వరకల్లా ఏమైపోతుందంటే నిజంగానే నేను పాపినేమో, పాపాన్ని కడిగేసుకుంటే ఈ బాధలన్నీ పోతాయేమో అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ హైందవ ధర్మం ఏం చెప్తుందంటే పాప పుణ్యాలు సమమైనప్పుడు నీకు మానవ జన్మ దక్కుతుంది, ఇది చాలా భగవంతుడిని చేరుకోవడానికి చాలా ఉత్కృష్టమైన జన్మ అని చెప్పి మన పుట్టుకనే పాజిటివ్ నేచర్లో చూపిస్తూ ఉంటారన్నమాట. అంతేగాని ఎక్కడ కూడా పాపులము అని చెప్పి ఎక్కడ కూడా అసలు టాపికే రాదు, అసలు పాపి అన్న టాపికే రాదు. కాబట్టి నువ్వు సమంగా చేసావు కాబట్టి, నువ్వు మనిషి జన్మ ఎత్తావు కాబట్టి కొంచెం మంచే చేయడానికి ప్రయత్నించు, భగవంతుడిని చేరుకోవడానికి, సాల్వేషన్కి, ముక్తికి తోడ్పడే జన్మ కాబట్టి దీని నుంచి నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన హైందవ ధర్మంలో చెప్తారు. కేవలం ఎంతోమంది మీరు అంటున్నారు కదా మారిపోతున్నారని చెప్పి, మా బాపట్లలో మా మామయ్య గారు ఎంతో మందిని క్రిస్టియానిటీ నుంచి మళ్ళీ హిందూయిజంలోకి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.